రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు అనేది చూడాలి. ఓకే, మీరు 20వ పేజీ ఓపెన్ చేస్తే క్లియర్గా అంటే వాళ్ళు ఇచ్చిన హామీలే. మన రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మొత్తం సామాజిక న్యాయం, సామాజిక భారతదేశము, బీజేపీ బ్రాహ్మణ్ బనియా పార్టీ ఇది బీసీలకు అన్యాయం చేస్తుంది కాబట్టి బీసీలకి న్యాయం జరగాలంటే మీ మా వల్లనే సామాజిక తెలంగాణ అవుతుందని చెప్పి దేశమంతా తిరుగుతున్నాడు కదా. ఒకవైపు రాజ్యాంగం పట్టుకున్నాడు, ఒకవైపు భారతదేశ జెండా పట్టుకొని మనకి ఎప్పుడు నవంబర్ 27వ తారీఖు 2023 7 నెలల క్రితం కరెక్ట్గా ఇదే చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర అశోక్ నగర్కి వచ్చి ఇరానీ ఛాయ్ తాగి బావాచి హోటల్లో మెనూ చూసి బావాచి బిర్యానీ తిని మంచిగా మెచ్చుకొని బాగా ఆయన బిర్యానీ ప్రియుడు మీ అందరికీ తెలిసిందే. రాహుల్ గాంధీ గారు మా యువతతో చిట్ చాట్ చేస్తూ ఛాయ్ తాగుతూ ఏమని ముచ్చటించారంటే టీషర్ట్ వేసుకొని జీన్స్ ప్యాంట్ వేసుకొని వచ్చిండు యూత్ లాగానే వచ్చి కాంగ్రెస్ పార్టీ యువత ఉపాధి కల్పన అనేది మేము తెలంగాణ నుంచే ప్రారంభిస్తాం, తెలంగాణ అనేది మాకు రోల్ మోడల్గా ఇవ్వండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగానే తొలి క్యాబినెట్ సమావేశంలో మెగా డిఎస్సిని ప్రకటిస్తూ ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను 6 నెలల్లో భర్తీ చేస్తామన్నాడు. ఇప్పుడు మెగా డిఎస్సి అంటే 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెగా డిఎస్సి కాకుండా వీళ్ళు ఒక 5,000 ఉద్యోగాలు 6,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటున్నారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకే ఆయన మొట్టమొదటి సంతకంలోనే 25,000 ఖాళీలు ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలతో మెగా డిఎస్సి ప్రకటించారు. మరి చంద్రబాబు నాయుడు శిష్యుడు అని చెప్పుకుంటాడు కదా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, నేను చంద్రబాబు నాయుడు గారు పోటీ పడతా, ఆయన నేను ఇప్పటికే 18 గంటలు కష్టపడుతున్నా, చంద్రబాబు నాయుడుతో పోటీలు పడాలంటే నేను నిద్ర కూడా పోనీగా, నేను నిద్రపోని అని చంద్రబాబు నాయుడు చెప్పేటోడు కదా. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు పాపం అరవీర భయంకరంగా 18 గంటలు కష్టపడుతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక నిద్రపోడు, 24 గంటలు ఆయన నిద్రపోకుండా ఇట్లా కంటి రెప్పల మధ్య ఆయన పెట్టుకుంటాడేమో, పెట్టుకొని పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే మరి 6 నెలల్లో నువ్వు 18 గంటలు పనిచేసి ఎందుకు ఫస్ట్ క్యాబినెట్లో మీ రాహుల్ గాంధీ చెప్పింది చేయలేదు? డిఎస్సి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న దాదాపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తామన్నాడు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నప్పుడు ఈ 6 నెలల్లో 1,00,000 భర్తీ చేయాలి కదా. మరి 6 నెలల్లో మీరు కొత్తగా వచ్చినాక ఓన్లీ పాత కేసీఆర్ గారు ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్లో కేవలం 60 పోస్టులు కలిపారు. మెగా డిఎస్సి కింద 25,000 ఖాళీలు ఉంటే 6,000 ఉద్యోగాలు, అంటే వీళ్ళు 6,060 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. వీళ్ళు 30,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పింది అవాస్తవం. అది కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ గారు ఎగ్జామ్ కండక్ట్ చేసి కేసీఆర్ గారు ప్రభుత్వమే ఎగ్జామ్ వ్యాలిడేషన్ కూడా చేసి రిజల్ట్ కూడా ప్రకటించి అపాయింట్మెంట్ ఆర్డర్ చేయడానికి ఎలక్షన్ అడ్డొచ్చినాయి. కాబట్టి ఈయన వచ్చి ఎల్బీ స్టేడియంలో పెద్ద జర్మన్ టెంట్లు వేసి పెద్ద లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అట్టహాసంగా ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పుకున్నాడు. ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ చేయడానికి అంత అట్టాసం అక్కర్లేదు, అనవసరమైన ఖర్చు కదా. ఈయన దుబారా చేయనని చెప్పిండు కదా, ₹1 కూడా దుబారా చేయను, నేను కడుపు కట్టుకొని కరప్షన్ చేయకుండా ఉంటే 50,000 కోట్లు మిగులుతాయని చెప్పిండు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఆయన స్వయంగా ప్రకటించిండు. మరి కేసీఆర్ కంప్లీట్ చేసిన నోటిఫికేషన్, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నేను 30,000 ఉద్యోగాలు ఇచ్చిన 70 రోజుల్లో అని చెప్పుకుంటున్నాడు. సరే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది కరెక్ట్, ఇంతవరకు వాళ్ళు పోస్టింగ్ ఇవ్వలేదు, వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. అంటే ఇక్కడ కూడా మోసం చేసినట్టే. రాష్ట్రంలో ఒక్కసారి రుసుము చెల్లించి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పేరు నమోదు చేసుకున్నట్టయితే అభ్యర్థులు ఆ సంవత్సరంలో మిగతా నోటిఫికేషన్లు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు అన్నాడు. ఇప్పుడు కానిస్టేబుల్ దానికి కూడా 1,200 కడుతున్నారు, వేరే ఉద్యోగాలకి 2,000 కడుతున్నారు. 30 లక్షల మంది ఇంటూ 2,000 రూపాయలు అంటే దాదాపు 60 కోట్లు 600 కోట్లు అదే అవుతుంది. ఇవాళ బడ్జెట్ లేదని చెప్తున్నావు కదా నువ్వు. 50,000 కోట్ల రూపాయలతోటి మూసీ నదిని కొబ్బరి నీళ్ళు లాగా చేస్తాడు. ఇప్పుడు ఆయన గతంలో హుస్సేన్ సాగర్ ని కొబ్బరి నీళ్ళు చేసిండు, ఇప్పుడు ఈయన హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ళు అయిపోయింది, జనం అంతా కొబ్బరి నీళ్ళు తాగుతున్నారు. ఇప్పుడు మూసీ నదిని కొబ్బరి నీళ్లు గంగా నది చేస్తారని 50,000 కోట్లతో సుందరీకరణ చేస్తాడు. లండన్ లో కూర్చొని మాట్లాడారు. మళ్ళీ ఎవరెవరు, అటు పక్కన అమ్రాపాలి, ఇటు పక్కన లండన్ మేయర్, థేమ్స్ నది మొత్తం చూసుకుంటూ వారం రోజులు విహారయాత్ర లాగా ఎంజాయ్ చేసి దావోస్ లో ఆదాయాన్ని కలిసి నక్కను చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు లండన్ ఆర్థిక పరిస్థితి ఏంది, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ ఏంది, అక్కడున్న ఆర్థిక ప్రమాణ పరిస్థితి ఏంది, ప్రజల జీవన విధానం ఏంది, వాళ్ళు థేమ్స్ నదిని సుందరీకరణ చేసిరంటే వాళ్ళ ఆర్థికం ఉంటది. అది ఇప్పుడు చేసింది కూడా కాదు, ఇప్పుడు చేసింది కాదు, అది ఎప్పటి నుంచో నడుస్తుంది. ఈయన ఇప్పుడు కొత్తగా వచ్చి మూసీ నదిని 50,000 కోట్లతో ప్రకటిస్తున్నాడు అంటే ఈయనకి అవగాహన లేదు, ఆలోచన లేదు, ఎంతసేపు షో ఆఫ్. ఇప్పుడు కాళేశ్వరం పేరుతో శనీశ్వరం చేసి 1,50,000 కోట్లు గంగలో పోసిండు అని గోదావరి నదిలో పోసిండు. ఇది ప్రజల పాలిట
ఆర్థికంగా గుదిబండ అవుతుందని రేవంత్ రెడ్డి గారే తిట్టిండు. కేసీఆర్కి ఏం తెలియదని. ఎందుకు చేసిండు ఆయన? 30,000 కోట్లతో అయ్యేదాన్ని 1,50,000 కోట్లు చేసి 1,000 రూపాయల ప్రాజెక్ట్ని 10,000 చేసి 5,000 మెగా కృష్ణారెడ్డి 4,000 కేసీఆర్ తిన్నారు. ఇప్పుడు మరి ఈయన తినడానికి 50,000 కోట్లు. ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన అవసరమా? మూసీ నది సుందరీకరణ అవసరమా? నేను ఓపెన్గా చెప్తున్నా రేవంత్ రెడ్డి అన్న, నువ్వు ఇంజనీర్ కాదు, నేను ఇంజనీర్ కాదు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఇంజనీర్లు హైదరాబాద్లో ఉన్నారు. సానా మారుతి గారు ఉన్నారు, వరల్డ్ బ్యాంక్ ఎక్స్పర్ట్ అడ్వైజర్ హనుమంతరావు గారి తర్వాత. మూసీ నది ప్రక్షాళన చేయడం ఒకటే కాదు, అది ఎన్క్రోచ్మెంట్స్ అయినాయి. దాని మీద ఉన్న అక్రమ కట్టడాలు తొలగించి కోర్టు ప్రకారం చేయాలంటే కూడా పట్టదు. వైబుల్ కూడా కదా ఆ ప్రాజెక్టు. ఏదైనా ప్రాజెక్ట్ చేయాలంటే వైబుల్ ఉండాలి, ప్రాక్టికల్ ఉండాలి, అచీవబుల్ ఉండాలి. ఇప్పుడు ఆయనేమో అన్ని తెలిసి ఆగం చేసిండు, ఎవరు? కేసీఆర్ గారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం తెలియక ఏం చేస్తుందో అని ఉంటుంది. ఇప్పుడు ఏదో ఏరికోర తెచ్చుకున్న కోడి ఎగిరెగిరి తన్నట్టు ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి.